నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలి. మన ఊరు మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోండి. ఉచిత కోచింగ్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి. బహదూర్పుర ఫ్లైఓవర్ కు ముహూర్తం 19న ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్. రైతుల నుంచి ప్రతి గింజను కొనాలి. ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు కొత్తపల్లి శివకుమార్. డీటెయిల్స్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు రథోత్సవంపై పురవీధుల వెంట భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ మల్లుగారి నర్సాగౌడ్ ఆధ్వర్యంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని శ్రీ సీతారామస్వామి దేవాలయంలో శ్రీరామనవమి నుండి 9 రోజుల పాటు స్వామివారికి పొన్న వాహనం, శేషవాహనం, గరుడ సేవ, రథోత్సవం నిర్వహించారు. దేవాలయం సీతారామనామ స్వరంతో మారుమోగింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు పాల్గొన్నారు. అంటే కాకతీయుల కాలంలో కట్టినటువంటి సీతారామ దేవాలయం ఆ రోజు నుంచి నిత్యం ప్రతిరోజు ఉదయం సాయంకాలం పూజలు అందుకుంటూ మేము చూస్తున్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం పూట చైత్రమాసంలో నవమి రోజు శ్రీరామనవమి నుంచి పౌర్ణమి తెల్లవారి వరకు అంటే దాదాపు 9-10 రోజులు నిత్యం ఒక వాహనం మీద స్వామివారిని పురోహితులకుండా తిప్పుతూ రామ సుభిక్షాన్ని అంతా కూడా కోరుకుంటూ ఆ రామచంద్రుడికి కృపాకటాక్షాలంతా కూడా మా గ్రామ ప్రజలపై, మా మండల ప్రజలపై ఉండాలని, ఈ మండలంలో పాడి పంటలకు కానీ పశు ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మండలం అంతా కూడా ఎంతో ఉన్నతిగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ప్రత్యేకంగా ఈసారి అతి ప్రాధాన్యమైనటువంటి ప్రతి మంగళాదిలో ఉపయోగపడేటువంటి పులిహోర ప్రసాదం అనేటువంటిది రుచికరంగా, తర్వాత చాలా గొప్పగా ఇబ్బంది లేకుండా గరుడ సేవ నాడు, రథోత్సవం నాడు సుమారు ఒక 8,000 ప్యాకెట్ల వరకు వారు పంపిణీ చేయడం జరిగింది. మన 93 యువసేన బ్యాచ్, 99 యువసేన బ్యాచ్ వారందరూ కూడా ఐకమత్యంగా కొంతమంది కొంతమంది హాజరు లేకుండా ఈ సీతారామస్వామి సేవలో మేము తప్పకుండా భాగస్వామ్యం అవుతామన్న ఉద్దేశం కొద్దీ సుమారు 1,00,000 వరకు ఖర్చు అయినా సరే వారి ఇబ్బంది లేకుండా వారు ఈ అందరికీ పులిహోర ప్రసాదాన్ని అందించి మరి భగవద్కృపకు పాత్రలైనారు. దీనితో పాటుగా చాలామంది చాలా రకాలుగా నీళ్ళ వితరణ కానీ, ఆ తర్వాత ఇతర పానీయాల వితరణ కానీ, ఆ తర్వాత పనిపరంగా కానీ అందరూ కూడా భాగస్వామ్యం కావడం వల్ల ఈరోజు శ్రీరామనవమి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఈ గంభీరావుపేట ప్రధాన ఆలయంలో విజయవంతమైనవి. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి మనిషి ఊరట కలిగించుకోవడానికి, తర్వాత మానవత్వాన్ని చాటుకోవడానికి మనమంటూ ఒక ప్రత్యేక జన్మనిచ్చినటువంటి భగవంతుడు. ఇక సీఎం కేసీఆర్ ఊరూరా ప్రాథమిక పాఠశాల ఉండాలనే ఆలోచనతో మన ఊరు మన బడి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కుసుమంచి, కొండపల్లి, తిరుమలయాపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో ఆయన పలు శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, 4 మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు, సుడా డైరెక్టర్లు, డీసీసీ డైరెక్టర్లు పాల్గొన్నారు. Gracias.
ఒకసారి నిల్చొని దిగండి సార్. ఇప్పుడు మంచిగా పడుతుంది. ఓకే సార్. ఎంపీటీసీని అందరినీ వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. హెడ్ మాస్టర్ గారు అందరినీ వేదిక అలంకరించగా కోరుతున్నాం. సర్పంచ్ గారు ముందు మీద దాన్ని కూలగొట్టి మంచిగా కట్టండి అని చెప్తున్నారు. దానికి కూడా అధికారులకు ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు కూడా కట్టారు ఇంకా ఏమీ దిక్కులేటువంటి వాడు ప్రభుత్వ స్కూల్ సిరిపురం స్కూల్కి వెళ్ళాడు, కోదాడ మండలం, తరిగూడెం మండలం. మేమందరం గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చేటువంటి వాళ్ళమే. అంటే ప్రైవేట్ స్కూల్స్ పోతే చాలా ఎక్స్పాండ్ అవుతున్న విలేజ్ కాలనీలు, ముఖ్యంగా చాలా మంది బీదవాళ్ళు ఇక్కడ వచ్చి ఎక్కడెక్కడ వచ్చి మన దగ్గర జాయిన్ అవుతున్నట్టున్నారు. అంతేనా? చిన్నపిల్లలు 5 కిలోమీటర్ల ముందుగా యాక్చువల్గా ఇప్పుడు ఈ అన్ని స్టార్ట్ చేయడానికి, ఈ మన ఊరు మన బడి కార్యక్రమం మొదలుపెట్టడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మరియు బహుశా వెనకటికి ఇప్పటికి తేడా చూసుంటారు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ప్రైవేట్ స్కూల్స్లా కార్పొరేట్ స్కూల్స్లా బాగా చదువు చెప్తారు, లేకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళు కూడా ఇబ్బంది పడుకుంటూ అప్పులు చేసి పిల్లల్ని కార్పొరేట్ స్కూళ్లకు పంపిస్తున్నారు. ఇవన్నీ గమనించిన మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా జరగొద్దు, ఖచ్చితంగా అందరు బీదలు అందరికి కూడా మంచి చదువు అందుబాటులో ఉండాలి, బీదవాళ్ళ పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలి అనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ అన్ని స్కూల్స్లో కూడా ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా తయారు చేసి చదువుకొని ఏ విద్యార్థి కూడా ఇబ్బంది పడకుండా బయటికి పోకుండా ఉన్న ఊరిని చదువుకునేట్టుగా మంచి నాణ్యమైన విద్యను అందించేటట్టుగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినాం. దీనికి మిల్లర్లు దళారులు రైతులను ఇబ్బంది పెట్టకుండా ప్రతి గింజను కొనేటట్లు చూడాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు కొత్తపల్లి శివకుమార్ మార్కెట్ చైర్మన్ ఉప్పుల లలిత ఆనంద్ను కలిసి విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట సిపిఐ న్యూ డెమోక్రసీ చంద్రన్న వర్గం అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ను సందర్శించారు. రైతులు 2 రోజులుగా వరి ధాన్యాన్ని మార్కెట్కు విపరీతంగా తీసుకొస్తున్నారని, కొంతమందికి ఇంకా నెంబర్ ఇవ్వలేదని ఆయన అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామన్న, ఐఎఫ్టియు జిల్లా కన్వీనర్ రామోజీ, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సూర్యాపేట జిల్లా కమిటీ మరియు అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ తరఫున సూర్యాపేట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా రైతుల నుంచి వివరాలు సేకరిస్తే మిల్లర్లు, మధ్యన దళారీలు రైతు పంట తీసుకొచ్చి నిన్న నుంచి ఇక్కడ ఎండలో పడిగాపులు కాస్తా ఉన్న వివిధ శాఖలతోటి ఈ రోజు వరకు కొంతమందికి నెంబర్లు ఇవ్వలేదు. అదేవిధంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మిల్లర్లు కానీ మధ్యన దళారులు కానీ రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ప్రకారమే వడ్లను కొనుగోలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సరుకు పేరుతోటో, తాలు పేరుతోటో, తేమ పేరుతోటో రైతుల ధాన్యం బాగలేదని చెప్పేసి వివిధ కారణాలతోటి గనక రైతులకు పంట నష్టపోయే విధంగా మీరు రేటు తగ్గిస్తే మాత్రం భారీ ఎత్తున మా పార్టీ తరఫున ఉద్యమాలు చేస్తాం. మిల్లర్లలో ముఖ్యంగా మిల్లర్లకు చెప్తున్నాం, మిల్లర్లు వివిధ శాఖలతోటి రైతుల్ని ఇబ్బందులు పెడతామని చెప్పేసి మా నోటీస్కి వచ్చింది. ఏ మిల్లర్ గనక రైతును గనక ఇబ్బంది పెట్టని తెలిస్తే భారీ ఎత్తున ఆ మిల్లు దగ్గర ధర్నాలు చేసి సంబంధిత అధికారుల నోటీసు తీసుకుపోయి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేంత వరకు, రైతు పండించిన ప్రతి గింజను కొనేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పేసి మిల్లర్లను హెచ్చరిస్తా ఉన్నాం.
హన్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో సోమవారం పరకాల ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి ఉచిత కోచింగ్ సెంటర్ను ప్రారంభించారు. డిపిఆర్ గార్డెన్స్ లో చెల్లా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పరకాల, నడిగూడ, దామేర, ఆత్మకూరు మండలాల్లోని నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ సెంటర్ను ప్రారంభించినట్లు తెలిపారు. గీసుకొండ, కిలా వరంగల్, సంగెం మండలాల వారి కోసం రేపు సెంటర్ ప్రారంభించనున్నామన్నారు. ఇంత మంచి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి పాల్గొన్నారు. ఆ రోజు బ్రహ్మాండంగా సంపాదించుకొని ఈ రూట్లోకి వచ్చి ఈరోజు పొడగొట్టుకుంటారు. అంటే మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే మనం తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. మనం చూజ్ చేసుకునే ఇప్పుడు మీరందరూ అమ్మాయి చక్కగా మాట్లాడింది భవాని, ఇటు రాజ్కుమారే కదా, పక్షి రాజశేఖర్ మా లెనిన్ వీళ్ళంతా మాట్లాడినప్పుడు అనిపిస్తారు నిజంగా చెప్పడం గొప్పతనం కాదు. ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ నెరవేర్చే వరకు ఎంబడబడ్డారు. అనుకోకుండా బిజినెస్ నాకు బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. ఫస్ట్ క్లాస్ బిజినెస్. ఇప్పుడు మీకు ఈ స్టేజ్ మీద చెప్పేది కాదు. బట్ గవర్నమెంట్ జాబ్స్కి సెపరేట్ది ఒక డిఫరెంట్ ప్రెస్టీజ్ ఒక స్కీమ్ ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్లో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ శాలరీ స్ట్రక్చర్ ఈజ్ వెరీ గుడ్. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కోరారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని దోరేపల్లి ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. 32 లక్షల రూపాయల పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ పాఠశాలలో రానున్న రోజుల్లో ఇంగ్లీష్ బోధన ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పద్మజారాణి, జిల్లా విద్యాధికారి లియకత్ అలీ, జిల్లా పరిషత్ సిఇఓ సిద్దిరామప్ప, మండల ప్రత్యేక అధికారి కృష్ణమాచారి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక్క నిమిషంలో సభ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ముఖ్య అతిథులు గౌరవ శ్రీ సెక్రటరీ బ్రహ్మాండమైన పెయింటింగ్ తోని ఫర్నిచర్ తోని ఎందుకంటే స్టాఫ్ ఫర్నిచర్ తోని మనం గతంలో చూస్తే స్కూల్ ఎట్లుంటుండే, ఒక కిటికీ ఊసిపోతుండే, ఓ అక్కడ తెలిసిపోతుండే, పందులు వస్తుండే, మేకలు వస్తుండే, స్కూల్లోనే ఉంటుండే. అట్లాంటి పరిస్థితి ఏ స్కూల్లో కూడా రావద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈ మన ఊరు మనబడి అనే కార్యక్రమం పెట్టినాడు. ప్రతి ఒక్క స్కూల్కు అన్నీ కూడా కంపౌండ్ వాళ్ళు, డైనింగ్ హాలు, కంప్యూటర్ ల్యాబ్ అన్నీ ప్రతి ఒక్కటి కూడా ఏది లేదనకుండా ఆ విధంగా ఆ కమిటీ ఒక ఎగ్జామ్ చేసి ఆ కమిటీ నిర్ణయించే ప్రకారం ఎస్టిమేట్ వేసి తయారు చేస్తారు. కానీ ఇక్కడ ఒక అడిషనల్ క్లాసును తీసుకోమని చెప్పినా ఇంకొకటి రెండో మీరు యాడ్ చేయండి. 32 లక్షలు కాదు, ఒక 52 లక్షలు చేయండి, పర్వాలేదు చేసేసి. ఎందుకంటే ఇది ప్రైమరీ స్కూల్ వెనుక స్థలం ఉన్నది కాబట్టి వాళ్ళు తీసుకోవచ్చు. మనం ఒక అంగన్వాడీ సెంటర్ కన్నా వస్తుంది, లేదంటే కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్కి వస్తుంది, ఏదైనా ఒక వాడుకోవచ్చు. కాబట్టి ఇంకొక 2 రూమ్లు అడిషనల్ చేసేసేయండి. దీంతోపాటు హై స్కూల్ చేసేటప్పుడు కూడా చక్కగా, ఎందుకంటే ఎంత ఎస్టిమేట్ వేసుకుంటే అంత మనకు ఇది ఒకటేసారి మైక్ కొంచెం సౌండ్ తక్కువ చేయాలి. ఇప్పుడు మనం ఎంత ఎస్టిమేట్ చేసి ఎంత తయారు చేసుకుంటే అంతనే మనకు వస్తుంది, మళ్ళీ రాదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని బేగం ఫంక్షన్ హాల్లో డీసీపీ జగదీశ్వర్ రెడ్డి ఏర్పాటు చేసిన పోలీస్ ప్రీ రిక్రూట్మెంట్ అభ్యర్థుల ముఖాముఖి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒకేసారి 80,000 పైచిలుకు ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయడం సంతోషకరమన్నారు. ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. ఎలాంటి ఫ్యాకల్టీలు కానీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారికి చెప్తున్నాను, టోటల్ మెటీరియల్ కాస్ట్ మనకు కొన్ని లక్షల రూపాయలు అవుతా ఉన్నది. కాబట్టి మీ అందరికీ హ్యాండ్ బుక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఎమ్మెల్యే గారు
ఈ యజ్ఞం అనేది చాలా సింపుల్గా అయిపోతుందని నా ఉద్దేశం. ఖచ్చితంగా ఇక్కడ చాలా మంది చూస్తూ ఉన్నారు. ఆ విధంగానే ఈ గ్లోబల్ ప్రోగ్రామ్ని ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా మేము జరిపిస్తూ ఉంటాం. కానీ చదువుకునేది మీరు, కష్టపడేది మీరు. కాబట్టి మళ్ళీ మనం ఇందాక చెప్పినట్టు విజయోత్సవ సభ ఇంతకంటే గ్రాండ్గా పెట్టాలి. అన్ని ఉద్యోగాలు చేయకపోతే మన పిల్లలు ఎంత బాగుపడతాం. మొత్తం అందరూ కూడా చెప్పి నేను కూడా మా డీసీపీ గారికి అందజేయాల్సిందిగా కోరుతున్నాను. ఎమ్మెల్యే గారు 5 లక్షలతో పాటు చాలా మంది చేవెళ్ళ, తర్వాత శంషాబాద్, రాజేంద్ర నగర్ నుంచి కూడా చాలా మంది పొలిటికల్ వాళ్ళందరి ఏసీపీల ద్వారా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సమయాన్ని వెచ్చించిన ఎమ్మెల్యే గారికి, వారి టీంకు, మున్సిపల్ చైర్మన్ గారికి, మిగతా కౌన్సిలర్లకు, మార్కెట్ కమిటీ చైర్మన్కు, ఇక్కడ ప్రజాప్రతినిధులందరికీ మరొక్కసారి ఈ సమావేశాన్ని. పాత బస్తీ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఆ క్రమంలోనే రవాణా మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా బహదూర్పుర ఫ్లైఓవర్ త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ నెల 19న రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఫ్లైఓవర్ను ప్రారంభించనున్నారు. బహదూర్పుర బ్రిడ్జి, 6 లైన్ల గ్రిడ్ సెపరేటర్ భూసేకరణ, యూటిలిటీ షిఫ్టింగ్ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 108 కోట్లు ఖర్చయింది. రవాణా సమయం తగ్గడం, ఇంధన కాలుష్యం నియంత్రణ, బహదూర్పుర వద్ద గల జంక్షన్ సిగ్నల్ ఫ్రీ రవాణా సౌకర్యం ఉంటుంది. 13 పిల్లర్స్, ఇరువైపులా సర్వీస్ రోడ్లు, సైడ్ రైళ్లు కూడా చేపట్టారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ఆరంగర్ నుంచి ఉప్పల్ వరకు ప్రయాణం ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సకాలంలో గమ్యానికి చేరవచ్చు. ఇక నగరంలోని కుత్బుల్లాపూర్లో వాటర్ వర్క్స్ అధికారులు అక్రమ నీటి కనెక్షన్ ఉన్న ఇండ్లపై దాడులు నిర్వహించి వారిపై కేసు నమోదు చేశారు. షాపూర్ నగర్, కళావతి నగర్ ప్రాంతాలలో విజిలెన్స్ అధికారులు ప్రతి ఇంటిని, అపార్ట్మెంట్లలో తనిఖీలు నిర్వహించారు. కొందరు అక్రమంగా నీటి కనెక్షన్, మరికొందరు ఎలాంటి అనుమతులు లేకుండా రెండో కనెక్షన్ తీసుకున్నట్లు తేలింది. వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు విజిలెన్స్ సిఐ తిరుపతి తెలిపారు. ఇప్పటి వరకు 6 కేసులు నమోదు చేశామని, ప్రతిరోజు ఈ దాడుల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మణికొండలో బీరప్ప మల్లన్న కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలకి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సత్కరించారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
ఇక మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెన్నాపూర్ దేవేందర్ నగర్ లో భూమా విజయ్ పాల్ కోఆప్షన్ మెంబర్ మాతృమూర్తి 8వ వార్షికోత్సవం సందర్భంగా మజ్జిగ పంచారు. కార్యక్రమంలో భూమా శివమ్మ మనుమలు మనవరాళ్లు కోడళ్లు అల్లుళ్ళు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలి. మన ఊరు మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోండి. ఉచిత కోచింగ్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి. బహదూర్పుర ఫ్లైఓవర్ కు ముహూర్తం 19న ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్. రైతుల నుంచి ప్రతి గింజను కొనాలి. ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు కొత్తపల్లి శివకుమార్. ఇక ఇవి పడుకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.